హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈజీగా ఎగ్ బిర్యానీ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఎగ్స్ని అయితే బాయిల్ చేసేసుకోండి. బాయిల్ అయిన తర్వాత ఒక బాండీ తీసుకుని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే పసుపు, కొంచెం కారం, ఉప్పు అయితే వేసుకుని ఎగ్స్ని అయితే ఫ్రై చేసేసుకుని పక్కన అయితే తీసేసుకోండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక నేను ఇంకొక కుక్కర్ అయితే తీసుకున్నాను. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని బిర్యానీ ఆకు, అలాగే బిర్యానీ మసాలాస్ వేసుకుని ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఒక 2 ఆనియన్స్ చాప్ చేసుకుని తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి దీంట్లోకి సరిపడా ఉప్పు, కారం, అలాగే జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్, అలాగే బిర్యానీ మసాలా అయితే వేసుకున్నాను. టమాటాలు కూడా వేసుకున్నాను. ఒక టమాటా కట్ చేసి అండ్ ఇది బాగా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి నేను ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను అనమాట. దానికి 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా, ఈ గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను కాబట్టి నేను 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇవి కొంచెం బాయిల్ అయిన తర్వాత మనకి దీంట్లోకి రైస్ని అయితే వేసేస్తున్నాను. అలాగే మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఎగ్స్ని అయితే దీంట్లోకి అయితే పెట్టేసుకోవాలన్నమాట. తర్వాత కుక్కర్ని అయితే పెట్టేసుకుని ఒక 2 విజిల్స్ వస్తే మనకి ఎంతో టేస్టీ అయినా ఈజీ అయినా ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.